యిర్మీయా బందీగృహశాలలో ఉన్నప్పుడు యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తుందంట. ఏమని? నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిస్తున్నాడు. యిర్మీయా ఎక్కడున్నాడు? మీరు గమనించాలి. బందీగృహశాలలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నిన్ను విడిపిస్తానంటున్నాడు. అలానే ఎవరికైతే నువ్వు భయపడతావో ఆ మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవు అని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. కింద వచనాల్లో చూస్తే 40వ అధ్యాయం 4వ వచనాల్లో దేవుడు అంటాడు చూడండి, ఆలకించుము, ఈ దినాన నేను నీ చేతుల సంకెళ్ళను తీసి నిన్ను విడిపించుచున్నాను. దేవుడు అక్కడ విడిపించాడు కూడా. కింద వచనాల్లో చదివితే యిర్మీయా 40వ అధ్యాయం కింద వచనాల్లో చదివితే అక్కడ దేవుడు యిర్మీయాని విడిపించినట్లుగా ఆయన గెదల్యా వద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్పారు? బందీ గృహంలోంచి విడిపిస్తానన్నాడు. ఎవరికైతే నువ్వు భయపడతావో వారి చేతికి నేను అప్పగించను అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ చూస్తే ఆయన అంటాడు, నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిన్ను నిశ్చయంగా తప్పిస్తాను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నువ్వు దక్కించుకుంటావని దేవుడు చెప్తున్నాడు. అది యిర్మీయా దేవుని నమ్ముకున్నాడు కనుక బంధింపబడిన యిర్మీయా తప్పించబడ్డాడు. తన చేతులకున్న సంకెళ్ళు విడిపించబడ్డాయి. ఈరోజు ఎన్నో సంగతులు, ఎన్నో పరిస్థితుల ద్వారా మీరు బంధించబడి ఉన్నారేమో, మీరు బయటికి రాలేకపోతున్నారేమో. ఇదిగో యిర్మీయాకి ప్రత్యక్షమైన దేవుని వాక్కు ఈరోజు మీకు ప్రత్యక్షమవుతుంది. దేవుడు ఖచ్చితంగా విడిపించడానికి సమర్థుడు. యిర్మీయాని ఏ విధంగా అయితే విడిపించాడో అలాగా నిన్ను, నన్ను, అందరినీ దేవుడు విడిపించడానికి సమర్థుడు. ఎప్పుడు? మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు. నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆకాశము భూమి అయినా గతిస్తుందేమో కానీ దేవుని మాట ఎప్పుడూ గతించదు, నెరవేరే వరకు గతించదు. అర్థమైందా? దేవుడు ఎవరి చేతికి మనల్ని అప్పగించడు. మీరు ఏ విషయమై భయపడుతున్నారేమో, అప్పుల విషయమై భయపడుతున్నారో, ఆరోగ్య విషయమై భయపడుతున్నారో, వివాహ విషయంలో భయపడుతున్నారో, ఆత్మ సంబంధమైన విషయాల వల్ల భయపడుతున్నారేమో, నేను ఇంకా ఆత్మీయంగా ఎదగలేకపోతానేమో, నేను దేవుని స్వాధీనంలో ఉంటానో ఉండనో, సాతాను యొక్క ఉచ్చులు వాడు చేసే పన్నాగాలు నాకు తెలుస్తాయో లేవో అని భయపడుతున్నారేమో. దేవుడు అంటున్నారు, ఎవరికైతే మీరు భయపడతారో వారి చేతికి నీవు అప్పగింపబడవు అని దేవుడు ఈరోజు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దయచేసి దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుణ్ణి నమ్మండి. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీవు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. దేనినైనా కోల్పోతావో అని భయపడుతున్నావో ఖచ్చితంగా వాటిని నువ్వు దక్కించుకుంటావు. ఒకవేళ కోల్పోతే తిరిగి వాటిని దక్కించుకుంటావని దేవుడు నిశ్చయంగా మాట్లాడుతున్నాడు. యిర్మీయాని విడిపించాడు, అలానే మనల్ని విడిపిస్తాడు. యిర్మీయాని తప్పించాడు, అలానే మనల్ని తప్పిస్తాడు. ఎవరి చేతికి యిర్మీయా అప్పగించబడకుండా చేశాడు, అలానే మనల్ని కూడా ఎవరి చేతుల్లో ఎలాంటి సమస్యల్లో మనం అప్పగింపబడకుండా దేవుడు చేస్తాడు. ఈరోజు మీరు ఈ వాక్యాన్ని నమ్మినట్లయితే మరొక వాక్యం కోసం ఎదురు చూస్తున్నామని ఆమేన్ అని టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్న వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆత్మీయ సందేశాల్ని అందరికీ షేర్ చేయండి. వారు వారి ఆత్మీయ జీవితాల్లో ఎదగడానికి ఎంతో దోహదపడుతూ ఉంటాయి ఈ వాక్యాలు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్.